గురువు ఏమిచ్చినా ప్రసాదమేనంట. గురువు మలాన్నిచ్చినా, మూత్రాన్నిచ్చినా, మాంసాన్నిచ్చినా, ఏమిచ్చినా తీసుకొని తినాలంట. అది ప్రసాదమేనంట. అట్లనేసి సుమన్ టీవీ ఛానల్లో ఒక ఆడామె, ఒక స్త్రీ కూర్చొని సొల్లు వాగుతోంది. ఇది సనాతన సాంప్రదాయంలో, మన శాస్త్రాల్లో ఎక్కడన్నా ఉందే? ఇప్పుడు హిందుత్వం అని చెప్పుకుంటా ఉన్నాం కదా. ఇది సనాతన ధర్మం, మాది సనాతన సమాజం, మాది సనాతన సంస్కృతి సాంప్రదాయం అనేసి అంటా ఉన్నాం కదా. దీంట్లో ఏడన్నా ఉందా? ఎవరు చెప్పినారు ఇది? గురువు పెంట ఇచ్చినా, వాడు ఉచ్చలు ఇచ్చినా, ఏమిచ్చినా, మాంసం ఇచ్చినా, ఏమిచ్చినా తినేయాల, తాగేయాల, అది ప్రసాదం ఎట్లనేసి. ఇదే విధంగానే వాడు వద్దిపర్తి పద్మాకర్ అనేవాడు కూడా గురువు చెప్తే వ్యభిచారం కూడా చేయాలా, కాదనకూడదు అట్లనేసి ఒక వీడియో చేసినాడు ఇంతకుముందు. నేను దాన్ని ఖండిస్తూ పోస్టులు పెట్టినాను, వీడియోలు కూడా చేసిన. గురువు చెప్తే వ్యభిచారం కూడా చేయాలనా? ఇది మంచి పద్ధత? ఇదేనా సనాతన ధర్మం నేర్పించేది? ఇదేనా మన సనాతన శాస్త్రాలలో ఉండేది? కాదు. వీళ్ళంతా దొంగ వెధవలు. ఈ వద్దిపర్తి పద్మాకర్ గాళ్ళు అంటాడు కానీ, ఇప్పుడు ఈమె సుమన్ టీవీలో కూర్చొని సొల్లు వాగుతుంది ఆమె కానీ. సుమన్ టీవీ ఛానల్ వాళ్ళకి అసలు బుద్ధి ఉందా? అసలు వాడు ఇతర మతాలకు చెందినోడా సుమన్ టీవీ వాడు ఏమన్నా? సనాతన సమాజంలో ఇట్లాంటి ఇంటర్వ్యూలు చేసి, ఇట్లాంటి ప్రోగ్రాంలు, వీడియోలు పెట్టి ఇప్పుడే హిందువుల్లో మత మార్పిడులు జరిగి ఏడుస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకా హిందువుల మొహాల్లో ఉమ్మించేలాగా, అవమానాలు చేసేలాగా ఇట్లాంటి వీడియోలు పెడతా ఉన్నాడు వాడు సుమన్ టీవీ ఛానల్. బుద్ధి ఉందా అనేసి అడుగుతా ఉన్నాను ఒకడికన్నా.